నమస్తే బోసుకుమరి. పవన్ కళ్యాణ్ గారు గిరిజనుల పట్ల ఉండేటువంటి అభిమానాన్ని మరోసారి చాటి చెప్పారని చెప్తున్నటువంటి అసలు లేదు. నిజంగా అద్భుతమైనటువంటి విధానం చెప్పి అంటే నాకు తెలిసి అంటే ఒక నాయకుడు అంటే అంటే ప్రజలకి తండ్రితో సమానం, బిడ్డలాగా చూసుకోవాలనేటువంటి ఒక నిర్వచనానికి పవన్ కళ్యాణ్ గారు ఎగ్జాక్ట్ గా సరిపోతారేమో నేను చెప్పేది అతిశయోక్తం కాదు. ప్లస్ ఏంటంటే ఇప్పుడు తన తోటలో పడినటువంటి మామిడి పండ్లని డైరెక్ట్ గా తన కుటుంబ సభ్యులకు ఫ్రెండ్స్ కో ఎవరికో పంపిస్తారు వాస్తవంగా. కానీ గిరిజనులకు పంపించడం ఏంటి అంటే తన కుటుంబ సభ్యులుగా భావిస్తున్నాడు. ప్లస్ గిరిజనులు కనీసం చెప్పులు కూడా లేకుండా అడవిలో తిరుగుతున్నారు అని చెప్పేసి వాళ్ళకి చెప్పులు పంపించడం ఏంటి అంటే కుటుంబ సభ్యులకి కదా మనం ఇవన్నీ చేసేది. కాబట్టి కుటుంబ సభ్యులుగా మన్యం ప్రజలను ఆయన అనుకుంటున్నాడు, అభిమానిస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే రాబోయేది వర్షాకాలం, చలికాలం. ప్లస్ ఎందుకంటే చుట్టూ దట్టమైనటువంటి అడవి ఉంటది అంటే ఏజెన్సీ ఏరియాలో చలి విపరీతంగా ఉంటది వర్షాకాలంలో కానీ రాబోయేటువంటి చలికాలంలో కానీ. కాబట్టి ఇప్పుడు ఈ పార్వతీపురం మన్యం జిల్లాకి ఆయన పర్యటనకు వెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అని తెలుసుకున్న తర్వాత అక్కడికి కొన్ని 6 గ్రామాలు అనుకుంటారు. ఈ 6 గ్రామాల ప్రజలకి సుమారు 250 ఇల్లు 300 ఇల్లు దాకా ఉంటాయి దాదాపు అడిగా అటు కుటుంబాలు. వీళ్ళందరికీ కూడా కుటుంబానికి 3 దుప్పట్ల రగ్గులు చొప్పున ఆయన ఇప్పుడు పంపించాడు. పంపించి రాబోయేది వర్షాకాలం ఉంటుంది. అంటే ఎంత శ్రద్ధగా, ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంత అభిమానిస్తున్నాడు చూడండి. అంటే గిరిజనుల పాలిట నిజంగా ఒక దైవంలాగా అయిపోయాడు అనేటువంటి విధంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన చేసేటువంటి అంటే ఆయన ఒక ఆలోచన ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బందులు గుర్తిరుగుతున్నాడు. నాయకుడికి ఇంకా అంతకంటే ఏం కాదు. ఒక అధికారం వచ్చిన తర్వాత, అధికారం ప్రజలు చేతిలో పెట్టిన తర్వాత ఒక నాయకుడు ఆలోచించాల్సింది ఎక్కడ సమస్య ఉంది, ఆ సమస్యని చిన్నదా పెద్దదా ఇంకోటి కాదు, ఆ సమస్యని తీర్చడమే నాయకుడి యొక్క లక్షణం. దానికి సంబంధించి పెద్ద రాజ్యాంగం ఉంది, దాని ప్రకారం పరిపాలన చేయాలన్నటువంటి విధానం ఉంది, ప్రజలు ఇచ్చేటువంటి పన్నుల రూపంలో ఇచ్చేటువంటి సొమ్ము ఉంది, డబ్బు ఉంది. వీటన్నిటిని ఉపయోగించి ఎక్కడ చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా సుదీర్ఘకాలమైనటువంటి సమస్య అయినా వీటన్నిటికి పరిష్కారం చూపించడమే నాయకుడి యొక్క లక్షణం. ఇవన్నీ పనిచేసుకుంటూ వెళ్తున్నాడు. చివరికి దుప్పట్ల దగ్గర నుంచి చివరికి కొన్ని దశాబ్దాల నుంచి పడినటువంటి నీళ్ల సమస్య దాకా అన్నిటిని తీర్చుకుంటూ వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి ఇప్పుడు ఆయన కొంత సినిమా విధానానికి సంబంధించి కొంచెం బిజీగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిజంగా నాకు తెలిసి 2-3 గంటలు కూడా కొనుక్కున్నట్లేదు, ఆయన నిద్రపోతున్నట్లేదు, తీవ్రంగా కష్టపడుతున్నాడు. బట్ వస్తాడు, ఎందుకంటే సినిమాలన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాడు. ఒక పక్క ఈ అధికారాన్ని అంటే ఈ ప్రభుత్వానికి సంబంధించి తన పదవికి సంబంధించినటువంటి పరిపాలన కూడా సక్రమంగా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా చేస్తున్నాడు. తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఇప్పుడైతే మాత్రం తీవ్రంగా కష్టపడుతున్నాడు. కాబట్టి ఇంకా ఆయన మళ్ళీ దిగిన తర్వాత ఆ సినిమాలన్నీ ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ ఇది ఎట్లా అయిపోయింది, 20 ఎట్లా అయిపోయింది, ఈ 2 సినిమాలు ఆల్రెడీ షూటింగ్లు అయిపోయినాయి. ఓజీ అయితే ఆల్రెడీ ఫస్ట్ కాపీ కూడా రావడానికి సిద్ధంగా ఉంది. ఓజీ అయితే అయిపోయింది ఇటీవల, మొన్న లాస్ట్ షూటింగ్ కూడా క్లైమాక్స్ కూడా అయిపోయింది. అది కూడా రెడీ అవుతుంది. 2 సినిమాలు రెడీ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారి పార్టీ అయితే కంప్లీట్ గా అయిపోయింది, అదైతే ఫ్రీ అయిపోయాడు. ఇక్కడి నుంచి వస్తాడు ముందు బయటికి, మరేమో తెచ్చు.